హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. నానమ్మ విలేజ్ వంటలు ఫ్యామిలీకి, అలాగే యూట్యూబ్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు అయితే శ్రీరామనవమి కాబట్టి మనమైతే శ్రీరామనవమి స్పెషల్ అయితే మనమైతే పులిహోర ప్రసాదాన్ని అయితే చేసుకోబోతున్నాం ఈ వీడియోలో. మరి చాలా మందికి అయితే ఒక డౌట్ ఉంటుంది, మనం గుళ్ళోకి వెళ్ళేప్పుడు అయితే ప్రసాదం అయితే పెడుతుంటారు పులిహోర, అలాగే వేరే వేరే రకాల రకాలు. కానీ పులిహోర గురించే మాట్లాడుకుందాం. మనం అయితే పులిహోర అయితే పెడుతుంటారు కదా. పులిహోర పెట్టినప్పుడు అయితే మనం తిన్నప్పుడు అయితే మనం ఇంట్లో చేసుకున్నప్పుడు మనకు గుళ్ళో తిన్న రుచి రాదేందని చాలామందికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది చాలామందికి అయితే. మరి మనం గుళ్ళో పులిహోర ప్రసాదాన్ని ఏ విధంగా అయితే చేస్తారో మనమైతే ఈరోజు అయితే అలాగే మనమైతే పులిహోర రెసిపీని అయితే ప్రసాదాన్ని అయితే చేసుకోబోతున్నాం. మీరైతే ఒకసారి అయితే వీడియోని అయితే పూర్తిగా చూడండి. మీరు కూడా ఒకసారి అయితే ఇంట్లోనే ఈ విధంగానైతే ట్రై చేయండి. మీకైతే గుళ్ళో తిన్న టేస్టే మీ ఇంట్లో చేసుకున్నప్పుడు కింద వచ్చేస్తుంది. మరి చాలా చాలా రుచిగానైతే మనం పులిహోర ప్రసాదాన్ని ఈరోజు అయితే శ్రీరామనవమి స్పెషల్గా చేసుకోబోతున్నాం. మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. నేనైతే ఇక్కడైతే అన్నీ కావాల్సినవి అన్నీ తీసుకున్నాను పులిహోర ప్రసాదానికి. మనం లేట్ చేయకుండా అయితే స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించేసి ఒక బాండి అయితే పెట్టేసేయండి. బాండి బాగా వేడెక్కగానే అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేయండి. ఈలోపు అయితే మనమైతే నిమ్మకాయలు పిండేసేసి నిమ్మకాయ రసాన్ని అయితే తీసుకుందాం. ఆయిల్ అయితే బాగా వేడెక్కేసింది. ఇందులోనైతే ఒక 1.5 టీ స్పూన్ అయితే జీలకర్ర, ఆవాలు, అలాగే మినపప్పు అయితే వేసేయండి. నేనైతే ఇక్కడైతే ఒక 2 ప్లేట్లకు అయితే చేస్తున్నాను. అంటే గుళ్ళో మనం అయితే 2 ప్యాకెట్లు తెచ్చుకుంటే అంత వచ్చేసేది. ఇక్కడైతే ఒక 12 మిరపకాయలను అయితే తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు తీసుకొని నిలువున అయితే కట్ చేసేసి వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. ఇందులోకి నేనైతే ఒక 5 రెప్పల కరివేపాకునైతే తీసుకున్నాను. తీసుకొనేసేసి బాగా ఒకసారి కరివేపాకు కూడా కలిపేసేయండి. అలాగే ఒక 7 ఎండుమిర్చిని విరిసి వేసేయండి, లేదా అలాగే వేసినా సరే ఏం కాదు, కలిపేసేయండి. ఇందులోకి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేయండి. వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఇందులోకి ఇప్పుడు ఒక టేబుల్ స్పూను శనగపప్పు వేసేయండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే వేసేయండి. నేనైతే పల్లీలు అయితే మా పొలంలోనే వెళ్ళినవి వాడుకుంటున్నాను. మీకు వెళ్తే మీరు వాడుకోండి, లేదంటే కొనుక్కొచ్చేసి వేసేయండి. వేసేసేసి ఇప్పుడైతే బాగానైతే కలిపేసేసి పల్లీలు మిరపకాయలు అన్నీ అయితే బాగానైతే వేగే వరకు వేసుకోవాలి. మనకైతే పల్లీలు మిరపకాయలు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి అయితే ఒక నిమ్మకాయ సైజు చింతపండును తీసుకొని బాగా తీసేసేసి రసాన్ని తీసేసేసి పోసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. చింతపండు రసం అనేది కాస్త వేగాలి. చింతపండు రసంలోని మనం వేసుకున్న పల్లీలు మిరపకాయలు అలాగే శనగపప్పు ఇవన్నీ బాగా ఒకసారి అలా వేపుకుంటే మనకైతే ఆ పులిహోరకి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం అయితే అన్నాన్ని అయితే వేసుకోవాలి. నేనైతే అన్నం అయితే ముందే వండి పెట్టుకున్నాను. అన్నం వేసుకొనేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. ఇప్పుడు ఇందులో మనమైతే నిమ్మకాయలు తీసుకున్నాం కదా, నిమ్మరసం అయితే పిండి పెట్టుకున్నాం కదా, ఆ నిమ్మరసాన్ని అయితే వేసేయండి. వేసేసేసి ఒక 2 లేక 3 నిమ్మకాయలు అయితే సరిపోతాయి. రుచికి సరిపడనైతే ఉప్పు అయితే వేసుకొనేసి ఇప్పుడు మరోసారి బాగా కలిపేసేయండి. చూశారు కదా, మనకైతే పులిహోర ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం. ఒక ప్లేట్లోకి చూశారు కదా, పులిహోర ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. టెంపుల్స్లో ఏ విధంగా అయితే పులిహోర ప్రసాదం రుచిగా ఉంటుందో మన ఇంట్లో మనమైతే ఈ విధంగా చేసుకున్నారంటే సేమ్ టు సేమ్ రుచి ఉంటుంది. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీకైతే రుచిలోనైతే ఎలాంటి తేడా అయితే ఉండదు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మీకైతే గుళ్ళో తిన్న ప్రసాదానికి ఇంట్లో చేసుకునే మనం ఈ విధంగా చేసుకునే పులిహోర ప్రసాదానికి మీకైతే రుచిలో అయితే ఎలాంటి తేడా అయితే అనిపించదు. ఒకసారి అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి మీరు కూడా. మరి ఈ శ్రీరామనవమి స్పెషల్ పులిహోర ప్రసాదం మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.